హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ ప్లేస్ అయితే నేను చూపించబోతున్నాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సర్ప్రైజింగ్గా ఉండబోతోంది ఆ ప్లేస్ అన్నది. ఇప్పుడు నాతో పాటు మీరందరూ కూడా ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మేము ఒక ఈవెంట్ కోసం అయితే ఇలా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. మా ఇంటి నుంచి ఆ ఈవెంట్ ప్లేస్కి వెళ్ళడానికైతే దాదాపుగా ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. 2 బస్సులు మారి ఆ ఈవెంట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. అందుకే మేమైతే బస్సు ఎక్కేసి ఇప్పుడైతే ఆ ఈవెంట్ ప్లేస్ దగ్గరికి ఇలా బయలుదేరిపోయాము. ఇంతకీ ఆ ఈవెంట్ ఎక్కడ ఏంటి అనేది చెప్పలేదు కదా మీకు. దీవాలి అండ్ గార్బా ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. అది కూడా నవంబర్ 2న ఈవెంట్ అన్నది జరిగింది. అందుకే మేమైతే అక్కడికే బయలుదేరాము. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ప్లేస్లో అయితే ఆ ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. అందుకే చాలా ఎగ్జైటెడ్గా యాంగ్జైటీగా కూడా ఉంది. అక్కడ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటా అని. ఇప్పుడు మీ అందరికి కూడా ఈ వీడియోలో ఆ ప్లేస్ ఎక్కడ ఏంటనేది చూపించేస్తాను. నాకు తెలిసినంత వరకైతే ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలోనే నేను చూపించబోయే ప్లేస్లో ఒక ఈవెంట్ అనేది జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. మేము కూడా అది కూడా ఈవెంట్ కోసం అయితే స్పెషల్గా వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. ఇప్పుడు అక్కడికే మేమైతే వచ్చేసాము. ఈవెంట్కి ప్లేస్ దగ్గరికి ఇలా ఈ బస్సులోనే ఇప్పుడు మేమైతే వచ్చేసాము. ఆ రోజు ఫుల్గా వర్షం కూడా పడుతుంది. అయినా చక్కగా రెడీ అయిపోయి ఆ ఈవెంట్ ప్లేస్ దగ్గరికి ఇప్పుడు మేము వచ్చేసాము. ఇప్పుడు బస్ దిగేసి ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, బిల్డింగ్ లోపలికి. ఆ బిల్డింగ్లోనే ఇప్పుడు మనకి ఈవెంట్ అన్నది జరగబోతుంది అనమాట. బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లోపలంతా ఎలా జరుగుతుంది ఈవెంట్ ఏంటనేది. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది లోపల ఈవెంట్ అన్నది. అలాగే ప్లేస్ కూడా చాలా సర్ప్రైజింగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఏంటి అరైవల్స్, ఫ్లైట్స్ ఫోటో అది చూపిస్తున్నావు, స్పెషల్ ప్లేస్ అన్నావు, ఎయిర్పోర్ట్కి వచ్చావు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, అదే సర్ప్రైజ్ అండ్ స్పెషల్ ప్లేసు ఎయిర్పోర్టే. ఈవెంట్ అనేది ఎయిర్పోర్ట్లోనే జరిగిందండి, వ్రోస్లా ఎయిర్పోర్ట్లో. అందుకే సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఆ ప్లేస్ అని మీ అందరికీ ముందే చెప్పాను నేను. మీరు విన్నది నిజమే, ఎయిర్పోర్ట్లోనే ఈవెంట్ అన్నది జరుగుతోంది. ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఈవెంట్ అన్నది ఆర్గనైజ్ చేశారనమాట. మరి మీ అందరికీ డౌట్ వచ్చుంటుంది కదా, ఇక్కడ ఫ్లైట్లు తిరుగుతాయి, ఎయిర్పోర్ట్లో ఈవెంట్ ఎలా ఆర్గనైజ్ చేశారని. మా వ్రోస్లా ఎయిర్పోర్ట్ అనేది టెంపరీగా క్లోజ్ చేశారు రెనోవేషన్ వర్క్ వల్ల. అందుకే ఇక్కడ ఈవెంట్ అన్నది ఆర్గనైజ్ చేశారనమాట. పోలాండ్ గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఈవెంట్ అనేది ఇక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టడం అయితే జరిగింది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ట్యాగ్ వేశారు చేతికి. లోపలికి ఇలా నడుచుకుంటూ వస్తుంటే చూశారు కదా, చాలామంది ఇండియన్స్ అయితే కనిపిస్తున్నారు, చాలా కలర్ఫుల్గా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో. మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూశారు కదా, ఐ లవ్ వ్రోస్లా అని ఎయిర్పోర్ట్ బోర్డు కూడా పెట్టారు. ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గార్బా డ్యాన్స్ అది కూడా వేస్తున్నారు. నేను కూడా గార్బా డ్యాన్స్ వేశాను. ఇలా డ్యాన్స్ అది వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ దుర్గాదేవి ఫోటో అయితే కనిపించింది. సో మీ అందరికీ కూడా చిన్నగా చూపిద్దామని నేనైతే వీడియో తీశాను. ఆ వెనకాల ఇండియా అండ్ పోలాండ్ ఫ్లాగ్ అవి కూడా పెట్టారు. చాలా చక్కగా అనిపించింది చూడ్డానికి. కిడ్స్ ఏమో యాక్టివిటీస్ కింద ఫేస్ పెయింటింగ్ అలాగే హ్యాండ్ టాటూస్ అవి పెట్టారు. మా చిన్నమ్మాయి అవి కూడా వేయించుకుందనమాట. తనైతే ఫుల్ హ్యాపీగా ఉంది. తన ఫ్రెండ్ వచ్చింది, ఫుల్ టైంపాస్ అయిపోయింది, తనతోనే ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. మీ అందరికీ మా వ్రోస్లా ఎయిర్పోర్ట్ లోపలంతా ఎలా ఉంటుందో చూపించేస్తున్నాను ఈ వీడియోలో. చూసి ఎంజాయ్ చేసేయండి. మనం ఒక ఈవెంట్ కోసం వచ్చాము, ఎలాగో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా నేను వీడియో తీస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా ఒక ఈవెంట్ కోసం ఎయిర్పోర్ట్కి వచ్చారా? నాకు కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక ఈవెంట్ కోసం ఎయిర్పోర్ట్కి రావడం అన్నది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాం వాళ్ళందరితో. తెలియకుండానే చాలా టైం అలా గడిచిపోయిందనమాట. తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు. మనకి ముందే డబ్బులు అది కట్టించేసుకుంటారు ఫుడ్కి, ఈవెంట్కి అంతా కూడా. ఇలా ఫుడ్కి వచ్చేసరికి మనకి సమోసా, స్వీట్, పాపడు, చెన్నా కర్రీ అలాగే వైట్ రైస్ అది పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట, టేస్టీగా కూడా ఉంది. మేము ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము బాగా. ఇలా డిన్నర్ టైం అంతా అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ చైర్స్ అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేశారనమాట. అందరూ డిన్నర్ తినేసి ఇలా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అందరికీ
తంబోలా టికెట్స్ అవి ఇచ్చారనమాట. కాసేపు తంబోలా గేమ్స్ అవన్నీ ఆడుకున్నాము. తర్వాత లక్కీ డ్రా కూపన్స్ అవి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనకి ఇచ్చారనమాట. కొనుక్కోవాలి. దాంట్లో విన్ అయిన వాళ్ళకి గూడా సరదాగా గిఫ్ట్స్ అవి గూడా ఇచ్చారనమాట. మాకేమీ గిఫ్ట్స్ ఏం రాలేదు. కాపోతే ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీ అందరికీ గూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా లాస్ట్‌లో మేమైతే కొన్ని ఫోటోస్ అవన్నీ గూడా తీసుకున్నామనమాట. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. బాయ్.